హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ లాస్ట్ 30 ఇయర్స్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక ఎక్స్పర్ట్గా మోర్ దెన్ 10,000 ట్రాన్సాక్షన్స్ చేసి అలాగే రీసెంట్ టైమ్స్లో టాప్ 10 ఎమర్జింగ్ సీఈఓగా అవార్డు రిసీవ్ చేసుకున్న నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ఐటీ టీవీ. నమస్తే అండి. పబ్లిక్ చాలా రోజుల నుంచి అంటే ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి చేంజెస్ జరుగుతాయో వెయిట్ చేసి చూద్దామని కొంతమంది, అలాగే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రైస్ హైక్ అవుతాయి అని చెప్పేసి కొంతమంది ఇలా రకరకాల డెసిషన్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫార్మా సిటీని గ్రీన్ సిటీగా మారుద్దాం అని డెసిషన్ తీసేసుకున్నారు. సో ఈ డెసిషన్ వల్ల ఇప్పుడు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఫార్మా సిటీ రాబోతుంది, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వబోతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ వల్ల అసలు అక్కడే 1,00,00,000 మందితో హైదరాబాద్ 5 లక్షల జాబ్స్ అంటే సుమారుగా 5 లక్షల నుంచి వాళ్ళ ఫ్యామిలీసే 25 to 30 lakhs ఉంటాయి. ఈ ఇంతమందికి సర్వీసెస్ ఇవ్వడానికి అది ఇది అని చెప్పేసి సుమారుగా 50 లక్షల మంది అక్కడ పాపులేషన్ జనరేట్ అయ్యి అదొక పెద్ద హైదరాబాద్ సిటీ లాగా డెవలప్ అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏం జరగబోతుంది అంటారు? చాలా మంచి క్వశ్చన్. ఇది $1 million క్వశ్చన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి రాజకీయానికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు. దగ్గర సంబంధం లేదని రెండు పక్కల ప్రో అండ్ కాన్. ఎందుకంటే ఒక 20-30 years బ్యాక్ రియల్ ఎస్టేట్ మొత్తం ప్యూర్లీ గవర్నమెంట్ డిపెండ్ అయ్యేది. కానీ రేరా అనే ఒక బాడీ వచ్చింది 2016 ఇయర్లో. 2001 జనవరి అంటే 1st January నుండి రేరా అమల్లోకి వచ్చింది. ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్ 2017 1st January అక్కర్లేదు. కానీ ఆఫ్టర్ 2001 January తర్వాత ఏ ప్రాజెక్ట్ ఉన్నా రేరా కంపల్సరీ ఉంది. రేరా లేకుంటే అడ్వర్టైజ్ చేసినా ప్రాజెక్ట్ అమ్మినా చాలా ప్రాబ్లం అవుతుంది. రేరా కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది బిల్డర్ ఒకటి. సో ఇప్పుడు ఫార్మాసిటీ మనకు పెరుగుతున్న హైదరాబాద్ ఒక గుడ్ పాయింట్. బిఫోర్ ఐ ఆన్సర్ ది క్వశ్చన్ ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పి మీకు చెప్తాను. సో హైదరాబాద్కు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు చెన్నై, ముంబై వీటిలో పోలి ఇప్పుడు ముంబైకి ఓ పక్క సి, ఓ పక్క పూణే, చెన్నైకి ఓ పక్క సి, వైజాగ్ ఓ పక్క సి. కానీ హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా. అన్ని పక్కల దాదాపు 280-300 ఓవరాల్ డిస్టెన్స్ రోడ్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. ఏ సైడ్ జరగలేదంటే ఏ సైడ్ అన్ని సైడ్లు పెరుగుతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది, ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఫార్మాసిటీ తీయకముందు ఏమన్నారంటే బెంగళూరు హైవే బాగుంది, ముంబై హైవే బాగుంది, నెక్స్ట్ ఫోకస్ అంతా వెస్ట్ నుండి సౌత్కి వచ్చి సౌత్ జోన్లో తుక్కుగూడ నుండి కందుకూరు, ముచ్చర్ల, శ్రీశైలం హైవే, కడతాలు, అమంగల్ ఈ రోడ్డు అని బాగా ఫోకస్ చేసి చాలామంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇండస్ట్రీలు కూడా సైన్ చేశారు, కొన్ని ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా దాదాపు నాకు తెలిసి ప్లాన్ ప్రకారం 200 కంపెనీలు అక్కడ రావాల్సి ఉండేది. నాకు ఉన్న ఫార్మా సిటీలో 200 ఫార్మా కంపెనీస్ అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్ ఎస్టేట్ 19,330 ఎకరాలు. అందులో 3-4 వేలు నుంచి రెసిడెన్షియల్కి, ల్యాండ్ పూలింగ్ ఓనర్స్కి, అందులో చేసిన ఎంప్లాయీస్కి, మిగతాదంతా కూడా R&D సెంటర్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ జరిగినాయి. రేట్లు కూడా బాగా అయిపోయినాయి. 25-30,000 నడుస్తుంది కడతాల్ దీంట్లో. అయితే ఇప్పుడు గవర్నమెంట్ రాగానే డెఫినెట్గా పాతవాడు ఏం చేసాడో దానికి ఇంప్రూవ్ చేయాలన్న ఒక తప్పన ఉంటుంది, లేదా కాంట్రడిక్షన్ చేయాలన్న తప్పన ఉండొచ్చు. రెండు కరెక్టే. ఈ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పాయింట్ వస్తే, ఆ గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ పాయింట్. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రియల్ ఎస్టేట్ ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది. అంటే కారులో 5 gears ఉంటాయి, 1 2 3 4 5 రివర్స్ గేర్ ఉంటుంది. రివర్స్ గేర్ అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిందంటే రియల్ ఎస్టేట్ ఉంది. ఇప్పటికీ చూస్తే MAUD డిపార్ట్మెంట్ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే హీ నోస్ దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ప్లస్ ఆయనకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ 15-20 సంవత్సరాల క్రితమే ఉంది. కోకాపేటలో అక్కడ 14 కోట్ల ఎకరం ఉన్నప్పుడు ఈయన గేటెడ్ కమిటీలు చేశారు, అన్ని మన ఇంటర్వ్యూలోనే చెప్పారని. సో ఆయనకి రియల్ ఎస్టేట్ కొత్త కాదు. అయితే లాస్ట్ టైం నేను చెప్పాను, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు. ఇక్కడ పాత గవర్నమెంట్ ఆలోచనకి కొత్త గవర్నమెంట్ ఆలోచనకి తేడాలు ఉంటాయి. ఎందుకంటే బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలని ట్రై చేస్తారు. అండ్ సో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంటే సంవత్సరానికి 30-40 వేల కోట్లు రిజిస్ట్రేషన్స్ ద్వారా
మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే వాడికి టాయిలెట్ ఉండదు, ఏముండదు, యాంబియన్స్ ఉండదు, వాళ్ళకి చేసేది ఏముండదు. కానీ రిజిస్ట్రేషన్లో జరిగి 30,000 40,000 కోట్లు వస్తుంది. మొన్న ఇంత స్లమ్లో కూడా అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసాక కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో 5,000 రిజిస్ట్రేషన్ పర్ మంత్ జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. 5,000 రిజిస్ట్రేషన్ అంటే 4,500 5,000 కోట్ల టర్న్ ఓవర్. సో ఏం తగ్గలేదు. మీరు కూడా పబ్లిక్లో ఉన్నారు, మీడియాలో ఉన్నారు. గత 6 నెలలుగా ఏ బిల్డర్ రేట్లు తగ్గించాడు నాకు చెప్పగలరా మీరు? రేట్లు పెంచటమే కానీ తగ్గించడం అనేది మనం ఎప్పుడు వినిందో లేదు కదా. సో మీరు రియల్ ఎస్టేట్ డమాలని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని నేను ఒకటే చెప్తున్నాను. 5th గేర్ నుండి 1st గేర్ రావాల్సి వస్తే పడిపోతుంది. 5th గేర్ నుండి 1st గేర్ రావాలి, ఎన్ని గేర్లు వేయాలండి? 4th వెళ్ళాలి, 3rd వెళ్ళాలి, 2nd వెళ్ళాలి, 1కి రావాలి. అంత ఎందుకు చేస్తారు? గవర్నమెంట్కి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ అప్పుల్లో ఉన్నారు. లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు కాదు, లక్షల కోట్లు. అవునా? మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి అగ్రికల్చర్ ఇన్కమ్, సాఫ్ట్వేర్ ఇన్కమ్, ఫార్మా ఇన్కమ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ దాటిపోయి రియల్ ఎస్టేట్ ఇన్కమ్ నెంబర్ 1లోకి వచ్చింది. అది వాస్తవం, మీరు ఒప్పుకుంటారు. సో రియల్ ఎస్టేట్కి పెరిగినంత వేగంగా కానీ దూకుడు కానీ ఏ డిపార్ట్మెంట్ కరోనాలో ఫార్మా వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు, రెవెన్యూ బాగా వచ్చింది, ఫార్మా కానీ హాస్పిటల్ కానీ. బట్ ఇప్పుడు 2008 బబుల్ బర్స్ట్ అయిన తర్వాత కంటిన్యూగా పెరిగేది ఇది ఒక్కటే, రియల్ ఎస్టేట్. రోటీ కపడా మకాన్. కరెక్టే సార్. ఇప్పుడు 19,000 ఎకరాల్లో ఎంత ప్రొజెక్షన్స్ నేను ఇందాక చెప్పినట్లు లక్షల మంది ఎంప్లాయ్మెంట్, లక్షల మంది పాపులేషన్ రాబోతుందన్న ఉద్దేశంలో చాలామంది చాలా కష్టపడి చేసుకున్న చిన్న చిన్న సేవింగ్స్లో కొంత అప్పులు చేసుకొని ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేశారు. గవర్నమెంట్ నమ్మాల్సిందే, మనం గవర్నమెంట్ని ఫాలో అవ్వాల్సిందే. గవర్నమెంట్ కంటే ఇంకా సుప్రీం పవర్ ఏముండదు కాబట్టి గవర్నమెంట్నే కొంత నమ్మాల్సి ఉండేది. అయితే ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళంత విజన్ ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళు కొన్నప్పుడు. చాలామంది చిన్న ఇన్వెస్టర్లు, పెద్ద ఇన్వెస్టర్ల కంటే వాళ్ళకి ఎలా ప్లే చేయాలి, ఏ సిచ్యువేషన్ ఎలాంటి వస్తాయి, వాటిని ఎలా ప్లే చేయాలి, ఒక చోట ఏదైనా డ్యామేజ్ జరిగినా ఇంకో చోట దాన్ని ఎలా రికవర్ చేయాలి, ఇలాంటి ప్లానింగ్ అంతా, స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏమైనా లాస్ అయ్యే అవకాశం ఉందా? ఈ చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఫార్మా బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేశారు ఆ రోడ్లో, లేదు వాళ్ళకి ఏ ఇబ్బంది జరగదు, ఈ గ్రీన్ సిటీ వల్ల కొంత రికవర్ అయ్యిద్ది, కంఫర్టబుల్గానే ఉండొచ్చు అంటారా? మీ అనాలిసిస్ దాని మీద. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు మీరు ఫస్ట్ కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్ దగ్గర రామారావు గారు వచ్చారు, రామారావు గారితో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు, తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. ఏ గవర్నమెంట్లో అయినా గ్రోత్ ఆగిందా? ఇంతమంది మారారు, అందరూ కొత్త వాళ్ళు. రామారావు గారు సినిమా యాక్టర్ నుండి వచ్చారు, సినిమా ఫీల్డ్ నుండి. ఆయనకి రియల్ ఎస్టేట్ తెలుసా? తెలియదు. రాజశేఖర రెడ్డి రియల్ ఎస్టేట్ తెలియదు. కానీ ఈ 7 సార్లు ఎన్నికలు అయినాయి కదా, ఎవ్రీ 5 years గవర్నమెంట్ మారుతుంది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ తగ్గిందా? తగ్గినట్టయితే మనం ఎక్కడ దాఖలాలు లేవు. విన్నట్టుగా ఎక్కడైనా ఒకటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చదువుతున్నా, లీగల్గా ప్రాపర్టీ క్లియర్గా లేకపోతే టైటిల్ లేకపోతే అక్కడ కొద్ది దెబ్బతినే అవకాశం ఉంది. సో అవి చీటింగ్ రిలేటెడ్ థింగ్స్ కాబట్టి అది మనం లెక్కలో 100కి 95% 97% బాగానే ఉంటుంది. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ లిటిగేషన్ ల్యాండ్స్. మొత్తం ఇండియాలో లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లోనే ఉన్నాయి. బట్ దానికి ప్రొసీజర్ ఉంది, కరెక్షన్ ఉంది, కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ముందుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు జీరోకి అయితే పడిపోరు. అయితే నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండి ఏ డెసిషన్ తీసుకుని మీకు నాకు తెలియదు. ఇప్పుడు తీసుకున్నందులో జీరో అయితే అయిపోదు, కానీ గ్రోత్ మే లిటిల్ స్టాగ్నేట్, స్టేబుల్ అవుతుంది. ప్రైస్ కరెక్ట్. ఇప్పుడు ఇంతవరకు పెరిగిన 100 కోట్లు కోకాపేట ఎకరానికి హైపిడ్ ప్రైస్, అది ఎక్కువ కాలం ఉండదండి. నువ్వు ఒక్కసారి గ్రో అయ్యావనుకో కింద డబుల్ స్పీడ్లో పడిపోతావు. ఇక్కడ కూడా అంతే. అదంతా పొలిటికల్ స్ట్రాటజీ. రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ మ్యాన్, బిజినెస్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి తర్వాత హైప్ చేస్తారు. అది మీకు తెలుసో లేదో, ఇప్పుడు హోడా ఆక్షన్లో 100 కోట్లు అయింది, అక్కడ చుట్టూ 10 కోట్ల ల్యాండ్ 50 కోట్లు చేసి అమ్ముకున్నారు. కానీ యాక్చువల్ హోడా ఆక్షన్లో చేసిన డబ్బులు కట్టలేదు. 100 కోట్లకి ఎవరైతే అంటే 100 కోట్లు 80 కోట్లు 90 కోట్లు అమ్మిన ఎకరాలు 25% అడ్వాన్స్ కట్టారు, కానీ డబ్బులు కట్టలే. కానీ ఆ పేరు చెప్పుకొని చుట్టుపక్కల ల్యాండ్లు అమ్మేసుకున్నారు. సో అదొక ప్యూర్ స్ట్రాటజీ. సో అయితే అగైన్ ఫార్మాసిటీకి వస్తే మీరు అంటున్నట్లు గవర్నమెంట్లు మారినాయి, ముఖ్యమంత్రులు మారారు, అయినప్పటికీ మనం ఎప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయినట్టు కానీ ప్రైసులు తగ్గినట్టు కానీ వినలేదు. అది 100% వాస్తవమే. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది సార్. ఈ ప్రాజెక్టు ఈ పాపులేషన్ బేస్ చేసుకుని జరిగింది. హైప్డ్ ప్రైసెస్ కొని ఉంటారు కొంతవరకు. యాక్చువల్గా అయితే అది ప్రాపర్ ప్రైసింగే అయ్యి ఉండొచ్చు మేజర్ సిచ్యువేషన్స్లో. కానీ ప్రాజెక్ట్ పోయిన తర్వాత ప్రైస్ కరెక్షన్ జరిగి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఏ పర్సంటేజ్లో తగ్గే అవకాశం ఉంది, లేదా మెట్రో లాంటి
ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు, గ్రీన్ సిటీ లాంటి ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉందా సార్? అంటే కొంత మేరకు పర్సంటేజ్ చెప్పలేము కానీ కొంతవరకు కాంపన్సేట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఫార్మాసిటీ తీసేసాని ఊరుకుంటే గవర్నమెంట్ రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఆయన గవర్నమెంట్ తీసాక 2 సపరేట్ ప్రాజెక్ట్స్ మళ్ళీ డిక్లేర్ చేశాడు. టౌన్షిప్ కడతారంటే పబ్లిక్ అయితే వస్తారు. ఒకటి మన హైదరాబాద్ ఎందుకు రేట్లు పెరుగుతున్నాయి? మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనివల్ల వెస్ట్ జోన్ ఎందుకు బాగా పెరిగిందంటే ఐటీ ఎంప్లాయీస్ 8 to 10 lakhs మంది హైదరాబాద్లోనే ఉన్నారు. కరెక్ట్. మెయిన్ వెస్ట్ జోన్, మిగతా ఈస్ట్ జోన్ పెరగలేదు, నార్త్ జోన్ పెరగలేదు, సౌత్ జోన్ పెరగలేదు. సో రేట్లు అక్కడ ఆ ఏరియా వరకు అంటే శ్రీశైలం హైవే ఏదైతే ఫార్మాసిటీ ఏరియా ఉందో మేబీ హైప్ అనేది కొద్దిగా స్టాండ్ స్టిల్ అవుతుంది, పెద్దగా తగ్గదు, స్టేబుల్ అవుతుంది, కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే హైప్ అయిందో అది సెటిల్ అయిపోతుంది, స్లోగా కామ్ డౌన్ అనేది. ఇప్పుడు లాస్ట్ 6 నెలలు కూడా ప్రైస్లు ఎక్కడ తగ్గలేదు కానీ అట్ ద సేమ్ టైం ప్రైస్లు ఎక్కడ పెరగలేదు కూడా. ఎందుకంటే బిల్డర్స్ ఎవరైతే ఫండింగ్ తీసుకుంటారో వాళ్ళు లిక్విడేట్ చేయాలి కదా, కంపెనీ రన్ చేయాలి కదా. ఈచ్ బిల్డర్కి 20, 30, 40, 50 లక్షలు ఖర్చు ఉంటుంది. బిజినెస్ ఆపుకుంటే ఎట్లా? ఒకటి, ఎందుకంటే అది ఆగేది అనేది కష్టం. కాకపోతే గ్రోత్ అనేది మేబీ ఇట్ మే స్లో డౌన్ ఆ ఏరియా వరకు, బట్ జీరో అయితే పడదు నాకున్న నాలెడ్జ్ వరకు. సో ఇప్పుడైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రోడ్లు ఇప్పుడు అక్కడ ఆగిపోయింది ఫార్మాసిటీ రోడ్లో, సో ఆ ఎఫెక్ట్ ఎక్కడ మేజర్గా ఫోకస్ చేసే అవకాశం ఉండిద్ది అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న దాంతోపాటు ఫార్మాసిటీతో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఓఆర్ఆర్ చుట్టూ 10 to 12 సాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయండి. అంటే సాటిలైట్ అంటే మొత్తం టౌన్షిప్ అనేది అన్నీ ఉంటాయి, కమర్షియల్, రెసిడెన్షియల్ అన్నీ ఉంటాయి, బ్యాంక్స్, హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్. సో అది పాజిటివ్ మైండ్లో చూడాలి మీరు గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటాడు, నేను ఒక ఏరియాలో ఫోకస్ చేయను, మొత్తం తెలంగాణ మొత్తం విస్తీర్ణం చేసేటట్టు ఎక్స్పెండ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమనంటే సిటీ నుండి ఓఆర్ఆర్ లోపు ఇట్ ఈస్ అర్బన్, ఓఆర్ఆర్ నుండి RRR లోపు ఇట్స్ సెమీ అర్బన్, అండ్ RRR తర్వాత రూరల్. సో ఇంతకుముందు HMDAలో వాళ్ళు ప్లానింగ్ చేసిన ప్రకారం అర్బన్, సెమీ అర్బన్, కన్జర్వేషన్ ఇట్లా డివైడ్ చేశారు కదా. ఇప్పుడు అవన్నీ మారిపోయి ORR to RRR సెమీ అర్బన్లోకి కన్వర్ట్ అయిపోయింది అంటారా? అంటే అప్పుడు కూడా ఏమి వాళ్ళు అంతే చెప్పారండి, వర్డ్ టెర్మినాలజీ పెట్టారు. ఇప్పుడు అది చెప్పొచ్చో లేదో, ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ కంటెంట్ అదే ఉంటుంది. ఇంకా తర్వాత ధర్ని గురించి కూడా చెప్తాను మీకు ఏమవబోతుంది అనేది. సో నేను అనేది ఏంటంటే పాత గవర్నమెంట్ కూడా ఓఆర్ఆర్ ఎక్స్టెండ్ చేశారు, తర్వాత RRR చేశారు, డెవలప్మెంట్ అవుతూ పోయింది. ఈయన ఏమంటే స్పెసిఫిక్గా ఫోకస్ ఒక స్పెసిఫిక్ ఏరియా ఒక క్లాస్ హై క్లాస్కే పరిమితం కాకుండా ఈయన డెసిషన్ వెనకాల మేబీ నాకు తెలిసిన రీసెర్చ్ చేసిన తర్వాత ప్రతి మనిషికి కొనుక్కునే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు 30,000 ముంబై హైవే వెళ్ళాను, 30,000, 35,000 గజం ఉంది. అట్లా కడతాలు 25, 30,000 ఉంది. ఎంతమంది కొనుక్కుంటారు? ఒక 20 లక్షలు మీ దగ్గర ఉండి ఫ్లాట్ వస్తుందా? రాదు కదా. ఈయన ఇంటెన్షన్ ఏంటంటే కొంతమంది ఓన్లీ హై HIG, LIG, MIG ఉంటాయి మీకు, లో ఇన్కమ్ గ్రూప్ అని. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ HIG ప్లస్ అండ్ అబోవ్ NRIs వాళ్ళు మాత్రం కొనుక్కోగలరు. LIG, MIG కొనుక్కునే దాఖలాలు అంటే మీరు 70 సదాశివ బయటకు వెళ్ళిపోతున్నారు, అటు IIT కంది వెళ్ళిపోతున్నారు, ఇటు జడ్చర్లాగా వెళ్తున్నారు, ఇటు అమ్మంగల్ దాటి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అక్కడైతేనే 10,000, 12,000 దొరుకుతుంది, సిటీలో అయితే దొరకదు కదా. సో ఈయన మెంటాలిటీ ఏంటంటే, ఈయన ఇంటెన్షన్ ఏంటంటే సీఎం గారిది, ఒక దగ్గర తీసినా ఇంకో దగ్గర మొత్తం తెలంగాణ అంటే అర్బన్ రూరల్ ఏరియా ఏంటి RRR దగ్గర నుండి తెలంగాణ ఎండ్ వరకు. అంటే ఇప్పుడు స్టేట్ మొత్తం వీఆర్ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఒక్క దగ్గర పూల్ అవ్వకుండా మొత్తం ఎక్స్ట్రా ప్రతి సిటీకి కూడా కమ్యూనిటీ కావాలి. టౌన్షిప్ అనగానే అది అర్థం అంటే అన్ని మల్టీఫోల్డ్ ఉంటాయి, ఉట్టి ఫ్లాట్లే ఉండవు. ఫ్లాట్తో పాటు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రైసింగ్లో మీకు నార్మల్ వ్యక్తి కొనుక్కోవాలంటే అటుపక్క కొనుక్కోగలుగుతాడు, హయ్యర్ వ్యక్తి కొనుక్కుంటే ఇటుపక్క కొనుక్కుంటాడు. అయితే ఇప్పుడు శాటిలైట్ టౌన్స్ అంటున్నారు, ఈ RRRని బేస్ చేసుకొని ఈ శాటిలైట్ RRRకి ORRకి మధ్యలో రాబోతున్నాయి అంట. అవును. సో ఈ మల్టిపుల్ శాటిలైట్ టౌన్షిప్స్ వల్ల ప్రైసెస్ అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ప్రైసెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ ఉంటాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, అవైలబిలిటీ పెరుగుతుంది. ఇంతకుముందు ఏమైంది, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి సౌత్ మాట్లాడుతున్నారు. అంతకుముందు ఓన్లీ వెస్టే మాట్లాడారు. గత 5 సంవత్సరాలు ఫస్ట్ గవర్నమెంట్ BRS ఉన్నప్పుడు, TRS ఉన్నప్పుడు ఓన్లీ వెస్ట్ ఒకటే పెరిగింది. ఎక్కడ పెరిగింది? గచ్చిబౌలి తర్వాత ఫినాన్షియల్ డిస్ట్రిక్టు, తెల్లాపూరు, కొల్లూరు,
గండిపేట, మోకిల, శంకరపల్లి వైపు. శంకరపల్లి ఇవే పెరిగినాయి కదా, మిగతావి ఏం పెరగలేదు. ఇప్పుడు అది స్టాచ్యురేట్, ఎందుకంటే శంకరపల్లి కావాలంటే 40-50 వేలు కోట్ చేస్తున్నారు. 50 వేలు పెట్టి గజం కొంటే అప్రిషియేషన్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. ఇప్పుడు బంజారా హిల్స్ నేను చాలాసార్లు ఇచ్చాను ఎగ్జామ్, 3.5 లక్షలు ఉంది గజం. అది మీరు కొన్నారనుకో, మీరు డబ్బులు ఉన్నాయి బాగా 10 కోట్లు కొన్నారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 4 లక్షలు అవ్వచ్చు, 4.5. 34 వేలు, 50 వేలు, సంవత్సరం 10 వేలు పెరిగితే ఎక్కువ. కానీ ఇదే మీరు 10 వేలు కొన్నారనుకోండి, అమ్మంగల్లోనో లేకపోతే బొంబాయిలో దొరకదు, బెంగళూరు హైవేలో కూడా ఇప్పుడు 15-20 అయిపోయింది హెచ్ఎండి దీంట్లో. కొనుక్కుంటే 10 వేలు కొనుక్కుంటే 1 లక్ష అవ్వడం ఈజీ, అంటే 10 టైమ్స్. కానీ 3.5 లక్షలు 10 టైమ్స్ అంటే 35 లక్షలు అవ్వదు కదా. అవ్వదు కదా. సో ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే రెండు విధాలు, అంటే పాజిటివ్ నెగిటివ్, కొద్ది నెగిటివ్ ఉన్నా కొద్ది పాజిటివ్ కూడా ఎక్కువే ఉంది. ఎందుకంటే ఆ ఒక్క దగ్గర సిటీకి ఎఫెక్ట్ అవుతుంది, కొద్ది 50% మేబీ కాంపెన్సేట్ అవుతుంది. ఎందుకంటే మెట్రో వస్తుందంటే ట్రావెలింగ్ వచ్చేస్తారు, మెట్రో రాగానే అన్నీ కావాలి. టౌన్షిప్ రాగానే ఇప్పుడు ఇల్లులు వచ్చాయనుకోండి, ఇల్లు తర్వాత కమర్షియల్ రావాలి, హాస్పిటల్ రావాలి, కాలేజ్ రావాలి, ఇవన్నీ వచ్చాయంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొద్ది క్రియేట్ అవుతుంది. మేబీ ఫార్మాసిటీ అంతా 5 లక్షలు అని చెప్పలేం, కానీ ఇప్పుడు కొంత మొత్తం అయితే జీరో అవ్వదు. సో కొనుక్కున్న వాళ్ళు అంత ప్యానిక్ అవ్వలేదు, ఫ్యూచర్కి కూడా ఇంకా మంచి మంచి డెసిషన్లు వస్తాయి. ఇది ఒకటే లాస్ట్ డెసిషన్ కాదు, ఇప్పుడు అది కూడా ఒక 10,000 ఎకరాలదే ఉంది. మన 20,000 ఎకరాల ఆపరేషన్ స్టార్ట్ కాలేదు. ఈ 10,000 ఎకరాలు ఎక్కడైతే పెడితే అక్కడ కూడా మళ్ళీ అడిషనల్గా ఇక్కడ పోయినా, ఇక్కడ ఒక దగ్గర పోయి 12 శాటిలైట్ టౌన్షిప్లు వస్తున్నాయి. ఒకటి ఇదే ప్లేస్ మళ్ళీ ఇంకో దగ్గర పెడితే మళ్ళీ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మళ్ళీ పుంజుకుంటారు. మేబీ అది వికారాబాద్లో పెడతారా, ఇంకెక్కడ దూరంగా అయితే పెట్టాలి, దగ్గర నాకు తెలిసి అన్ని సిటీలో దొరకదు. సో అది పెట్టినప్పుడు ఆ ఏరియాలో కూడా డెవలప్ అవుతుంది కదా. డెఫినెట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఫార్మాసిటీ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంత వర్రీ అవ్వాల్సిన అంత ప్యానిక్ అవసరం లేదు. డెఫినెట్గా గ్రోత్ రేట్ అనేది కొద్దిగా మనం వెయిట్ అండ్ వాచ్లో ఉంటుంది. మేబీ నెక్స్ట్ ఒక 3 మంత్స్లో 6 మంత్స్లో క్లారిటీ వస్తుంది. అంత లాస్ అయిపోయే దాఖలాలు ఏమి నాకు అనిపించలేదు. రియల్ ఎస్టేట్లో కెరీర్ స్టార్ట్ చేసి మీతో పాటు ట్రావెల్ అవ్వాలి, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వచ్చు? నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO. నా ఫోన్ నంబర్ 9949579170. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9949579170. లేదా మా వెబ్సైట్ www.realtoroxygen.com. ఇందులోకి లాగిన్ అయితే నెంబర్ ఉంటుంది, లేదా నా నెంబర్ సంప్రదిస్తే మీరు తగిన అపాయింట్మెంట్ మా కోఆర్డినేటర్ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏం కోర్సులో చెప్తారు. మిమ్మల్ని ఒకసారి కలిసి మిమ్మల్ని స్క్రీనింగ్ చేసి ఏ కోర్సు మీకు యాప్ట్ అనేది చెప్తాం. మీరు రిజిస్టర్ చేసుకొని బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. అట్లానే ఇన్వెస్ట్మెంట్ బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ అడ్వైస్ కావాలంటే వాళ్ళు సంప్రదించవచ్చు సేమ్ నెంబర్కి. అట్లానే ఏదైనా ప్రాపర్టీస్లో సెల్లింగ్ బయింగ్ సపోర్ట్ కావాలన్నా, మెంటరింగ్ కావాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలన్నా, కన్సల్టెన్సీ సర్వీసెస్ కావాలన్నా, ఇవన్నిటి కూడా మాకు డిఫరెంట్ ట్రైన్డ్ ప్యానెల్ మెంబర్స్ ఉంటారు. ఇది కాకుండా ఎలైట్ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం. లీగల్ ఒపీనియన్ కానీ, ఈసీ కానీ, వాల్యుయేషన్ కానీ, ఇలా బ్యాంక్ లోన్ కానీ, ఇలాంటివన్నీ కూడా కావాలంటే ఎవరైనా బేఫిగర్గా మమ్మల్ని సంప్రదించవచ్చు. విల్ డెఫినెట్లీ కమ్ టు యువర్ సపోర్ట్ అండ్ గివ్ యూ గైడెన్స్ అండ్ సీ దట్ యువర్ ట్రాన్సాక్షన్ గోస్ హ్యాపీలీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మెనీ ఇన్సైట్ థ్యాంక్ యూ అండి. అబౌట్ హోల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.